అరవింద్ ఆనంద్ కొంచెం 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 ముందు మేడం ఎనభై మూడవ జయంతి జైపాల్ రెడ్డి గారి 83వ జయంతి ఉత్సవాన్ని తెలంగాణ యావత్ ప్రజానికమంతా కూడా ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. విద్యార్థి దశ నుంచి మొదలుపెట్టి వారు చివరి శ్వాస ఉన్నంత వరకు విద్యార్థి ఉద్యమాలే కాకుండా రాజకీయ జీవితంలో తనకంటూ ఒక గొప్ప ఒరవడిని సృష్టించిన మహనీయుడు జైపాల్ రెడ్డి గారు. రాజకీయాలంటే పైరవిలు కాదని, రాజకీయాలంటే దాబు దర్పం కాదని, రాజకీయాలంటే తన శక్తితో మేధస్సుతో సమాజానికి ఇంత సాయం చేసేవాడు, మేలు చేసేవాడు, సమాజ ఆర్కిటెక్ట్ అనేటువంటి గొప్ప చరిత్రని రాసినటువంటి మహనీయుడు జైపాల్ రెడ్డి గారు. జైపాల్ రెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా తన పాత్రను సమున్నతంగా నిలిపిన మహనీయుడు, ప్రజల ప్రేమను పొందిన మహనీయుడు, జనం కోసం తప్పించిన మహనీయుడిగా వారికి ఇలా గుర్తింపు ఉంది. ఇవాళ కూడా వేలాది మంది వచ్చి ఆయనకు నివాళులు అర్పించడం అంటే అర్థం ఆయన మరణించి కూడా తెలంగాణ ప్రజల్లో సజీవంగా జీవించినటువంటి మహనీయుడు. వారి చరిత్రని రాబోయే తరాలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు ఆదర్శవంతంగా తీసుకొని ఆచరించే ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.